నమస్తే అండి. నేను మీ డాక్టర్ దినేష్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోప్లాస్టీ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్. ఈరోజు మనం ఒక కామన్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. దాని పేరు టెన్నిస్ ఎల్బో. జనరల్గా పేషెంట్ వచ్చి ఓపీలో సార్ నా మోచేతి నొప్పి వస్తుంది అని అంటే మనం కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు ఇది టెన్నిస్ ఎల్బో ఉందండి అని డయాగ్నోసిస్ చెప్తే నేను లైఫ్లో ఎప్పుడూ టెన్నిస్ ఆడలేదండి అని, ఎప్పుడు టెన్నిస్ ర్యాకెట్ కూడా చూడలేదని మనకి రిటర్న్ చెప్తున్నారు. సో టెన్నిస్ ఎల్బో అనేది టెన్నిస్ ఆడే వాళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు కాదు. తరచుగా ట్విస్టింగ్ యాక్టివిటీస్ కానీ బరువులు ఎత్తే వాళ్ళకి కానీ కామన్గా వచ్చే కండిషన్ అండి. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోచేతి దగ్గర నొప్పి, ఎంటైర్ రిస్ట్ వరకు నరం లాగినట్టు ఉండడం, గ్రిప్ వీక్ అవ్వడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్. ఇది యూజువల్గా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? అరౌండ్ 40 years అబోవ్ ఉన్న పీపుల్కి కామన్గా ఎఫెక్ట్ అయ్యే కండిషన్. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కామన్గా వచ్చే కండిషన్. ఈ టెన్నిస్ ఎల్బోని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? కన్సల్ట్ ఎ డాక్టర్. మీ టెన్నిస్ ఎల్బో ఎంత సివియర్గా ఉందనేది ఒక ప్రాపర్ డయాగ్నోస్ వచ్చాక దీనికి వేరీడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఓరల్ మెడికేషన్ ఇస్తారు, అంటే మనం వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ. ఒక టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ ఉంటుంది. ఈ టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ పెయిన్ మనకి ఇక్కడ ఉంటుంది, కాకపోతే స్ప్లింట్ ఇక్కడ వేసుకోవాలి. ఎందుకంటే ఈ కండరాల మూమెంట్ అన్నీ బ్లాక్ చేసేది. ఇది మోస్ట్ కామన్గా మీరు చాలా వందల సార్లు చూసుంటారు. టెండూల్కర్ జీవితాంతం టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ వేసుకునే క్రికెట్ ఆడాడు. సో స్ప్లింట్ వాడాం, మందులు వాడాం, అయినా తగ్గట్లేదు. సో నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోకల్గా ఈ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ ఉన్న చోట ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫెయిల్ అయితే వీ హ్యావ్ టు గో ఫర్ ఎ సర్జికల్ రిలీజ్, అంటే ఆపరేషన్ చేసి ఎక్కడైతే ఆ కండరం అనేది డ్యామేజ్ ఉందో, ఆ ఎముక ఆ పార్ట్లో ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ ఉందో అదంతా తొలగించి మళ్ళీ ఆ కండరాన్ని తీసుకొని వెళ్ళి నేటివ్ ఎముకకు కుట్టినాక కూడా ఒక 6 to 12 weeks వరకు అగ్రెసివ్ రీహాబిలిటేషన్ చేస్తే మీ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. Hope this video is helpful to you. Consult a doctor if you have any elbow pains. Thank you.